అండి, నేను మీ విజయ. గుడ్ న్యూస్ శ్రేలందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు మెంతి వంకాయ కూర చెప్తాను. ఆంధ్ర స్పెషల్ అండి ఇది. ఆంధ్రాలో ప్రతి వాళ్ళు చేసుకుంటారు. మెంతి వంకాయ అంటే అందరికీ ఇష్టమేనండి. చాలా వేగం కూడా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసారా కాయలు ఇది ముక్కలు చేయలేదు, కాయలు చేసానండి. చాలా బాగుంటుంది ఇది. మెంతిగుండ వేసి చేస్తేను ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇదిగో చూడండి, చూసారా ఎంత బాగుందో. చూడడానికే బాగుంది, తినడానికి ఇంకా బాగుంటుందండి. మరి మీరందరూ చేసుకోండి. ఎలా చేస్తారో రండి చెప్తాను. చూడండి, దీనికి ఏంటంటే కావాలో వంకాయలండి. ఇగో ఇలాంటి వంకాయలు, చిన్న వంకాయలు ఎంచుకొని తీసుకోవాలి. సరే, నేను కాయలు చెప్తాను, కొందరు ముక్కలు చెప్తారు, నేను కాయలు చెప్తానండి. ఇవి వంకాయలు నీళ్ళలో తీసి పెట్టుకున్నాను. అలాగే దీనికి పౌడర్ చేయడానికి మినప్పప్పు, 1 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు ధనియాలు, 1 చెంచా మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, తర్వాత చింతపండు. ఇది పౌడర్లో కాదు, కూరలోకి వేయడానికి. ఇవి మాత్రం అన్ని పౌడర్లు చేసుకోవాలండి వేయించుకొని. రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను. చూడండి, గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. అందులోని 1 కప్పు మినపప్పు, అలాగే 1/2 కప్పు ధనియాలు, చెంచా మెంతులు. మెంతికొండ వంకాయ అని చెప్పేసి మెంతులు వేసి ఎండుమిరపకాయలు, మనకి ఎన్ని కావాలో అన్ని ఎండుమిరపకాయలు, తర్వాత ఇంగువ. ఇవే అండి దీని గుండ. సరే, వేసుకొని పొడిగానే వేయించుకోవాలి. నూనె అక్కర్లేదు, నూనె వేయకుండా వేయిస్తున్నానండి నేను. నూనె వేస్తారు కొందరు, కానీ ఇది నూనె అవసరం లేదు. నేను పొడిగా వేయించుకున్నామంటే ఏమవుతుందంటే ఇది నిల్వ ఉంటుంది, డబ్బాలో మనం నింపుకొని పెట్టుకోవచ్చు మిగిలితే. ఇలా చేసుకొని డబ్బాలో నింపించుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకోవచ్చండి. ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలి. మినపప్పు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది చాలా బాగుంటుంది, వేగం అయిపోతుందండి. గుండ రెడీగా ఉన్నారనుకోండి మన దగ్గర, వంకాయ కూర చేయడానికి ఎక్కువ టైం పట్టదు. అందరికీ ఇష్టమే ఇది. గుత్తి వంకాయ అంటారు, మెంతి వంకాయ అంటారు, వంకాయ మెంతి కారం అంటారు, వంకాయ మెంతిగుండ వేసిన కూర అంటారు, ఏమైనా అంటారు దీన్ని, కానీ చాలా బాగుంటుంది ఇది. చూడండి, వేగుతున్నది. ఇలా వేయించుకోవాలి. కొంచెం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. ఇది హైలో పెట్టకూడదు, హైలో పెడితే మాడిపోతాయి ఎక్కువగా ఎగురుగాను. కొంచెం మినపప్పు కొంచెం ఎర్రగా అవ్వాలి. మిరపకాయలు కూడా అయిపోయి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఇది చల్లారి పెట్టుకున్న తర్వాత దీన్ని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు తీసుకున్నాను, 3 కిలో చిన్నది కట్ చేసుకుంటాను. ఇలా చిన్నది కట్ చేసుకొని దీనికి ఇటుపక్క ఓమాటు కట్ చేసుకోవాలండి. పుచ్చిలు లేకుండా చూసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగో చూసారా, ఇలా పెట్టుకోవాలండి. అన్ని వంకాయలు మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలాగా చాలా లేత వంకాయలండి ఇవి, బాగున్నాయి. లేత వంకాయలు అయితే మరీ టేస్ట్ ఎక్కువ వస్తుంది దీనికి. ఇక చూసారా, ఇలా పెట్టుకోవాలి. 3 కిలో ఉంచుకోవాలండి, మొత్తం 3 కిలో కట్ చేసి కూడదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది 3 కిలో ఉన్నా కూడాను. ఇక చూసారా, ఇలా పెట్టుకోవాలి. ఈ గుండ రెడీ అయిపోయింది. నేను మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, కొంచెం ఉప్పు వేసుకుంటాను అందులోని. అలాగే చింతపండు గుజ్జు తీసుకున్నాను, ఇదో చెంచా వేసుకోవాలండి. ఎప్పుడు వంకాయ కూర చేసినా కూడా అందులో తప్పకుండా చింతపండు వేయాలండి. చింతపండు రసం వేస్తే మీకు ఆ కనరు ఉండదు, వంకాయలకు ఉన్న కనరు ఉండదు. సరే, వేసుకున్నాను. ఇదిగో, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఈ పౌడర్ కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఈ గుండ వంకాయలో కూరాలండి. చూడండి, ఇలా వంకాయ తీసుకొని ఇందులో ఇలాగా ఈ గుండ పెట్టుకోవాలి. ఈ గుండ కూరుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది. వంకాయ కూర చేస్తూ ఉంటే ఈ మెంతిగుండ వాసన పక్క వాళ్ళ ఇంటి వరకు వెళ్తుందండి. వాళ్ళు అడుగుతారు ఇవాళ మీ ఇంట్లో ఏం కూర చేశారని, అంత బాగుంటుంది. అందులోనే ఇంగు మెంతులు అని వేస్తాం కదా, దాని వాసన చాలా చాలా బాగుంటుందండి. ఇంక వచ్చేసారా, ఇలా కూరుకొని పెట్టుకోవాలి. నేను మరీ ఎక్కువ చేయట్లేదు, నేను 6 వంకాయలు చేస్తున్నానండి. ఇంకో చూడండి, ఇలా టైట్గా కూరేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు ఏం చేయాలంటే
మొత్తం కూరేసుకొని మిగిలిపోయిన గుండ ఉందనుకోండి, కొంచెం ఉంటే పర్వాలేదు, ఎక్కువ ఉంటే బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకున్నాను. అందులో 2 చెంచాలు నూనె వేసుకుంటున్నాను. 2 నుంచి 3 చెంచాలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కాయలు ఉన్నాయి కదా కూరుకొని పెట్టుకునివి, ఇవి ఒక్కొక్కటి ఇందులో పెట్టుకోవాలి. ఇక ఇలా పెట్టుకోవాలండి. కాయలు వస్తాయి, చాలా బాగుంటాయి ఇవి. చూడండి, ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని మీద నుంచి కొంచెం గుండ ఉన్నది కదా, ఇప్పుడు నేను పెట్టుకుని గుండ మిగిలింది కదా, ఈ గుండ కొంచెం మీద నుంచి వేసుకోవాలి. వేసుకొని కొంచెం నీళ్లు జల్లుకొని ఆ తర్వాత దాన్ని మూత పెట్టుకోవాలి. ఇలా కొంచెం నీళ్ళు జల్లుకోవాలి, ఎక్కువ కాదు. గ్యాస్ సిమ్ చేసేయాలి, సిమ్ చేసి మూత పెట్టుకోవాలి. ఈ మూత పెట్టుకున్నాను. ఇంకోటి ఏంటంటే మూత మీద కొంచెం నీళ్లు వేసుకోవాలి. నీళ్ళు వేసుకుంటే ఏమవుతుందంటే ఈ నీళ్ళు వేడికి లోపల వేడికి వంకాయలు చాలా బాగా మెత్తగా ఉడుకుతాయండి. చూడండి ఎంత బాగా మెత్తపడిపోయి, ఇంకొంచెం మెత్తగా అవ్వాలి. చూడండి, మధ్య మధ్యన ఒక మాట కలుపుతూ ఉండాలండి. చూసారా, మెత్తగా అయిపోయి ఇంకొక పిసర్ మెత్తగా అవుతే చాలండి, వంకాయ కూర రెడీ అయిపోయినట్టుకే. కాయలు ఉంటాయి, చాలా బాగుంటాయి ఇవి. ఇదొకటండి, మెత్తపడిపోయి కాయలు చూసారా ఎంత బాగున్నాయో. కాయగా ఉంటాయి. ఇదిగో చూడండి, చాలా బాగుంటుందండి. ఇది కూర అవుతున్నప్పుడే మంచి వాసన వస్తుందండి, ఎంతో బాగుంటుంది వాసన. చూడండి, ఇప్పుడు అయిపోయింది. దీన్ని నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటాను. చూడండి, ఎంతో టేస్టీగా ఉన్న మెంతి వంకాయ కూర రెడీ అయిపోయింది. చూసారా, కాయలు బాగుంటాయి, చాలా బాగుంటుందండి. కాయలుగా ఉంటాయి ఇవి. దీనికి ఎక్కువ టైం పట్టలేదండి, 10 నుంచి 15 నిమిషాలు అంతే పడుతుందండి. మరి చూసారా, మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.